దయచేసి ఈ ముద్దాయికి కఠినమైన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్. లాయర్ అమృత గారు, ఈ కేసులో ఇప్పటికే వాదోపవాదాలు పూర్తయి తుది దశకు వెళ్ళింది. ఇంకా ఇప్పుడు మీరొచ్చి వాదించటానికి ఏమైనా ఉందా? నో యువర్ ఆనర్, ఇంకా కేసు తుది దశకు రాలేదు. ఇప్పుడే మొదలైంది. 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 కీర్తి, ఏముంటుంది అమృత? ఇప్పుడే మొదలవటమేంటి? నీ చెడుతు తగలయ్యా. అమృత ఎంటర్ అయ్యాక ఇంకెక్కడ కీర్తి? నా పని గోవింద. నాకు భజన చేసి నెత్తినెక్కించుకున్నారు కదా, ఇప్పుడు అమృతం మనిద్దరికి గుండు కేసి సన్నాన్ని రాస్తుంది. యువర్ ఆనర్, ఈ కేసులో కీలకమైన సాక్షిగా పరిగణించబడ్డ డాక్టర్ కిరణ్ గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తం మళ్ళీ బయటికి లాగేస్తుంది ఇప్పుడు. డాక్టర్ కిరణ్ గారు, ఇంతకు ముందు వాదనల్లో మీ తలకైన గాయం నా క్లయింట్ శర్వాణి చేయి చేసుకోవడం వల్ల అయిందని ఆరోపిస్తున్నారు, అంతే కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ముందు జరిగిన విషయాల్ని మళ్లీ మొదటికి తెస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. దీనివల్ల కోర్టు వారి సమయం చాలా వృధా అయిపోతుంది. నో యువర్ ఆనర్, ఈ ప్రశ్న కేసుకు చాలా విలువైంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి కిరణ్ గారు, మీ తలకైన గాయం శర్వాణి కొట్టడం వల్లే జరిగిందా? అవును, తను చేయి చేసుకోవడం వల్ల ఇలా జరిగింది. ఎన్ని గంటలకు శర్వాణి గారు మిమ్మల్ని చేయి చేసుకున్నారో చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. డాక్టర్ కిరణ్ గారు, మీ హాస్పిటల్లో పనిచేసే సిస్టర్ మాధవి
మీకు తెలుసా? మాధవియా? అలాంటి పేరు గల వాళ్ళెవరూ మా క్లినిక్లో లేరు మేడం. మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీ హాస్పిటల్లో మీ కింద పనిచేసే నర్స్. సారీ మేడం, ఎవరూ లేరు. ఫోటోలో ఉన్న నర్స్ పేరు మాధవి. ఈవిడ మీ క్లినిక్లోనే సత్యవతి గారు చనిపోయిన రోజు వరకు పనిచేసింది. ఆ తర్వాతి రోజు నుంచి కనిపించటం మానేసింది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు ఎలా కలవాలో చెప్తాను. అప్పటి వరకు అండర్ గ్రౌండ్లోనే ఉండు. అలాగే మేడం. మేడం, ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగా మీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు మేడం. కిరణ్ గారు, ఈ అమ్మాయి ఎవరూ మీకు తెలీదు అంటున్నారు. సరే, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ అమ్మాయి అకౌంట్లోకి 30,000 రూపీస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. తన పేరు తెలియకుండానే తన అకౌంట్లోకి ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది? యువర్ ఆనర్, సత్యవతి గారి మర్డర్ జరిగిన రోజే ఈ మాధవి అనే నర్స్ కనిపించకుండా పోవడం, అదే రోజు ఈ డాక్టర్ కిరణ్ నుండి ఆ అమ్మాయి అకౌంట్లోకి డబ్బు జమ అవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నా దగ్గరుంది. మర్డర్ జరిగిన రోజే డాక్టర్ గారి అకౌంట్ నుండి తన అకౌంట్లోకి డబ్బు జమ అయింది. మేడం, ఆ నర్స్ అకౌంట్లో డబ్బు గురించి నాకు తెలియదు గాని నా అకౌంట్లో డబ్బు మాత్రం కీర్తి గారు జమ చేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డాక్టర్ గారు చెప్తున్నట్టు తన అకౌంట్లో డబ్బు జమ చేసిన కీర్తినే ఈ కేసులో ఒక ప్రత్యక్ష సాక్షి కూడా. కీర్తిని విచారించడానికి కోర్టు వారు నాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నా బతుకి మేకప్ లో ఉండవు, బిల్డప్ లో ఉండవు.
కీర్తి, అందరూ చూస్తున్నారు. వెళ్ళు కీర్తి. మిస్సెస్ కీర్తి, మీకు శర్వాణి ఎప్పటి నుంచి తెలుసు? ఒక 1 year నుంచి తెలుసు మేడం. ఎలా తెలుసు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి నా క్లయింట్ ని ఉద్దేశపూర్వకంగానే ప్రాబ్లం పెడుతున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐమ్ సారీ యువర్ ఆనర్. చూడండి కీర్తి గారు, సత్యవతిని చంపేసింది నా క్లయింట్ శర్వాణి అని మీరు అంటున్నారు, అంతేగా? అవును మేడం. ఓహో, శర్వాణి సత్యవతి గారిని ఎన్ని గంటల సమయంలో చంపేసిందో మీరు చెప్పగలరా? ఎన్ని గంటలంటే అంత పర్ఫెక్ట్ గా టైం చూసుకోలేదు. ఆవేశంగా హాస్పిటల్ నుంచి రాగానే చంపేసింది. యువర్ ఆనర్, సత్యవతి గారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పరిశీలిస్తే తను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రాణం వదిలినట్టుగా రిపోర్ట్స్ లో ఉంది. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, మధ్యాహ్నం 3 గంటల సమయంలో అవిట్స్ లో ఉన్న డాక్టర్ కిరణ్ గారి క్లినిక్ కి వెళ్లి డాక్టర్ పైన చేయి చేసుకున్న నా క్లయింట్ శర్వాణి అదే 3 గంటలకు అమీర్పేట్లో ఉన్న విజయ్ భాస్కర్ ఇంటికి వెళ్లి సత్యవతి గారిని చంపడం ఇంపాసిబుల్. ఒకే సమయానికి 2 వేరువేరు ప్రాంతాల్లో మా క్లయింట్ ఉండడం అసంభవం. కనుక ఈ హత్య తనే చేసింది అన్న దాంట్లో కూడా నిజం లేదు. యువర్ ఆనర్, డాక్టర్ కిరణ్ గారు తన అకౌంట్లో జమ అయిన డబ్బు కీర్తి దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు. పైగా అదే రోజు నర్స్ అకౌంట్లో కూడా డబ్బు జమ అయింది. ఆ నర్స్ కూడా ఆ రోజు నుంచే కనిపించకుండా పోయింది యువర్ ఆనర్. అదృశ్యమైన ఆ నర్స్ నా క్లయింట్ శర్వాణికి ఫోన్ చేసి చెప్పిందని నేను బలంగా వాదిస్తున్నాను. అదీ కాక 3 గంటలకు హాస్పిటల్లో ఉన్న నా క్లయింట్ అదే సమయంలో సత్యవతి గారిని చంపారు అనేది ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర యువర్ ఆనర్.
సరిగ్గా 3 గంటలకు నా క్లయింట్ హాస్పిటల్లోనే ఉంది అనడానికి సాక్ష్యం ఆ హాస్పిటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్. దాన్ని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. తన సర్వీస్ ట్రాక్ రికార్డ్ స్టడీ చేస్తే తను ఎలాంటి ఆఫీసరో కోర్టు వారికి అర్థమవుతుంది. యువర్ ఆనర్, కోర్టు వారి ముందున్న ఆధారాలను సాక్ష్యాలను పరిశీలించి ఆ నర్స్ ఆమె బ్యాంక్ అకౌంట్ల పైన పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఎంక్వైరీ చేయించగలరని, నిర్దోషైన నా క్లయింట్ శర్వాణికి బెయిల్ మంజూరు చేయగలరని కోర్టు వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. వాదనలు విన్నపిమ్మట కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలను సంబంధిత డిపార్ట్మెంట్స్ వారిని నిజ నిర్ధారణ చెయ్యవలసిందిగా కోర్టు ఆదేశిస్తూ, మాధవి అనబడే ఆ నర్స్ అకౌంట్లో జమైన డబ్బును గురించి ఎంక్వైరీ చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తూ, ఈ కేసును మే 7వ తేదీ వరకు వాయిదా వేస్తూ ముద్దాయి శర్వాణికి బెయిలు మంజూరు చేయడమైనది. ఇదిగో విజయ్ భాస్కర్, ఎక్కడ సచ్చాడికి ఆ రమణగాడు? నా కొంప ముంచాడు కదయ్యా. ఆ శర్వానికి హ్యాండ్ ఇస్తాను అని చెప్పి చివరి మూమెంట్లో మనకే హ్యాండ్ ఇచ్చాడు కదా. దీనమ్మా జీవితం అమ్ముతో వచ్చి ఇలా ట్విస్ట్ ఇచ్చింది కీర్తి. ఏమండి,
కీర్తిని శర్వాని మేడం చంపలేదని అంటున్నారు కోర్టులో. అంటే మీరే ఎవరో చంపేశారు కదా చంపేశారు కదా చంపేశారు కదా చంపేశారు కదా చంపేశారు కదా చంపేశారు కదా చంపేశారు కదా. నీరజ, ఆ అమృత ఎవరనుకున్నా? కాకలి తీరిన లాయరు. ఆవిడ గారు కోర్టులో అడుగు పెడితే హేమహేమిల్ని గడగడ వణికిస్తుంది. అలాంటి లాయర్ అమృత శర్వానికి ప్రాణ స్నేహితురాలు. అంత పెద్ద లాయరు తన ఫ్రెండ్ మర్డర్ చేస్తే ఫ్రెండ్ కి సపోర్ట్ చేయకుండా మనకు చేస్తుందో చెప్పు. ఆ డాక్టర్ అకౌంట్ లో డబ్బు అదంతా అమృత ఆడిన నాటకం. అది సరే కీర్తి, మరి శర్వాణి మేడం హాస్పిటల్ కి 3 గంటలకు వచ్చింది. అదే 3 గంటలకు హత్య చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉందని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను కదా నీరజ. అమృత అంటే పెద్ద కాకలు తీరిన లాయరని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆవిడ తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలదు, బమ్మిని తిమ్మిని చేయగలదు. అలాంటిది ఫ్రెండ్ కోసం సాక్ష్యాలను మార్చలేదా? నువ్వు లోపల జరిగిందని మనసులో పెట్టుకుని అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. ఇదంతా ఆ శర్వాణి అమృతలు కలిసి ఆడుతున్న నాటకం. శర్వాణి, రేణుక, అమృత మళ్ళీ కలిసిపోతారనే నమ్మకం మాకు లేదు. దయచేసి ఈ విషయంలో నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు. ఇది నాకు శాపమో పాపమో అర్థం కావడం లేదు శర్వాణి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పాత విషయాల్ని మనసులో పెట్టుకొని నన్ను మీ నుంచి దూరం చేయకండి రేణు.